గ్వాడా నెగటివ్ గా పిలుస్తున్న 48వ బ్లడ్ గ్రూప్ ను సైంటిస్టులు కనుగొన్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఒకే ఒక్క మహిళకు ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. ఫ్రాన్స్ అధీనంలోని గ్వాడలోప్ ఐలాండ్ కు చెందిన మహిళలో ఈ రక్తాన్ని గుర్తించారు. ఆ ప్రదేశాన్ని సూచించేలా ఈ బ్లడ్ గ్రూప్ కు గ్వాడా నెగటివ్ అని పేరు పెట్టారు. ఫ్రాన్స్ జాతీయ రక్త సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్రాంకైజ్ డు సాంగ్ EFS ఈ బ్లడ్ గ్రూప్ ను కనుగొంది. ఈ ఆవిష్కరణకు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గుర్తింపు లభించింది. దీన్ని 48వ బ్లడ్ గ్రూప్ గా గుర్తించింది. ఈ బ్లడ్ గ్రూప్ ను PIG-7 గా వ్యవహరిస్తున్నారు. 2025 జూన్ నాటికి ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో ఒకే ఒకరికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. 2011లో గ్వాడలోప్కి చెందిన 54 ఏళ్ల మహిళ శస్త్రచికిత్సకు ముందు కొన్ని రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో ఆమె రక్తంలో కొన్ని అసాధారణ అంశాలను ఫ్రెంచ్ వైద్యులు గమనించారు. ఆమె రక్తం ఇతర ఏ బ్లడ్ గ్రూప్తోనూ సరిపోలలేదు. కానీ ఆమె రక్తం ఎందుకు అలా ఉందో తెలుసుకునేందుకు అప్పటికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీనిపై ఫ్రెంచ్ జాతీయ రక్త సంస్థకి చెందిన పరిశోధకులు బృందం వరుస అధ్యయనాలు నిర్వహించింది. 2019లో జీనోమ్ సీక్వెన్సింగ్ లో అధునాతన పద్ధతుల ఆవిష్కరణ జరిగింది. పెద్ద సంఖ్యలో జన్యువులను వేగంగా క్రమంలో చేర్చే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాతే కొత్త బ్లడ్ గ్రూప్ కి కారణమైన జన్యు వైవిధ్యాన్ని అంటే జెనెటిక్ వేరియంట్ ని గుర్తించినట్లు ఫ్రెంచ్ జాతీయ రక్త సంస్థకు చెందిన పరిశోధకులు థియరీ బెర్నార్డ్ చెప్పారు. ఈ జన్యు వైవిధ్యమే EMM యాంటీజెన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ క్వాడ్రా బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్న మహిళ తల్లిదండ్రులు ఇద్దరిలోనూ జన్యు వైవిధ్యం ఉంది. అందువల్ల ఆమె వారసత్వంగా జన్యు వైవిధ్యాన్ని పొందింది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఆమె ఒక్కరేనని, ఆమె ఎవరి నుంచి రక్తం తీసుకోలేరు. దాదాపు ప్రతి ఒక్కరిలో EMM యాంటీజెన్ ఉండడం వల్ల ఆమె మరొకరి నుంచి రక్తదానం పొందలేరు. కాబట్టి ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారు తమ రక్తాన్ని తామే దానం చేసుకుని భద్రపరచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఇంకెవరైనా ఆమె పుట్టిన గ్వాడలోప్ ఐలాండ్ లో కానీ దాని సమీప ప్రాంతాల్లో కానీ ఉన్నారా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.